క్రైస్తవ జీవితం అనేది 40 రోజులు లెంట్ ఆచరించడం కాదు. ఇప్పుడు లెంట్ ఆచరిస్తున్నారు చాలామంది. ఈ లెంట్లో నీచు తినరు, చికెన్ తినరు, మటన్ తినరు. ఈ 40 రోజులు మాత్రం మద్యం ముట్టరు. చాలా గొప్ప భక్తులు. ఈ 40 రోజులు పూర్వకాలంలో చెప్పులు కూడా వేసుకునేకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పులు వేసుకుంటున్నారులే. ఏంటండి, నేను ఒకసారి చిన్నప్పుడు ఎవరో చెప్పారు నాకు, పుణ్యం వస్తుంది లెంట్ ఆచరిస్తే అని చెబితే, అప్పుడు మారు మనసు రక్షణ ఏం తెలియదు. అది ఏదో మూఢభక్తిలాగా 40 రోజులు నేను కూడా ఉంటాను మమ్మీ, మా మమ్మీ కొంచెం విశ్వాసం ఉండదని చెప్పాను కదా, నేను కూడా ఉంటాను మమ్మీ అంటే, ఉండయ్యా నేను కూడా ఉంటున్నాను అంద అమ్మ. సరే అని ఒకరోజు ఎవరో ఉన్నాను, అందరు తింటుంటే నోరు ఊరించుకుంటూ ఆ చికెన్ తినకుండా మా తమ్ముళ్ళు చెల్లెలు తింటుంటే వాళ్ళకి లాభం అనమాట. కొంచెం ఎక్కువ ముక్క దొరుకుతుంది వాళ్ళకి నేను తినకపోతే. ఒకరోజు ఎవరో కేక్ తెచ్చారు, కేక్ తినేశాను. కేక్ తిన్నట్టునే బలి పెరిగింది నాకు. కేకులో కోడిగుడ్డు ఉంటుంది కదా, కోడిగుడ్డు తినేస్తే నీచి తిన్నట్టు అయిపోయింది కదా. ఇక నా విశ్వాసం భ్రష్టమైపోయింది. మమ్మీ చికెన్ పెట్టి అన్నాడు. ఏంటండి, లెంట్ తినాలే కాదండి, మిత్తముగా తినటం అనేది ఎప్పుడూ ఉండడం మంచిదే. సుఖభోజనం నేను కోరుకోలేదన్నాడు దావీదు. దానియేలు సుఖభోజనాన్ని నేను ముట్టలేదు. 21 days ఫాస్టింగ్ ఉన్నాడు ఆయన. మాంసం తినకుండా, మద్యం సేవించకుండా, శాకాహారం కాయగూరలు కొంచెమే తిని ఉండేవాడట. ఇప్పుడు చాలామంది వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారు. అంటే ఒట్టి నీళ్లు మాత్రం తాగి ఉపవాసం ఉండటం, వాటర్ మాత్రం తాగి. మనుషుడు తిండి తినకుండా బతకొచ్చండి. 21 days కంపల్సరీగా ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా కూడా, భోజనం లేకపోయినా బతకగలరు. కానీ నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను అని చెప్పుకోవడానికో, కొద్ది రోజులు వ్రతం చేస్తే ఆ తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చని అనుకోను ఉపవాసాలు ఉండటం వల్ల, లెంట ఆచరించడం వల్ల ప్రయోజనం లేదు. ఇది 40 రోజుల భక్తి కాదు. ఎప్పుడు ఉండాలి? జీవితకాలం అంతా. నీ జీవితంలో ఒక నిర్ణయం చేసుకుంటే, చాలామంది భక్తులు నేను నీచు తిన్ను అని నిర్ణయం చేసుకొని వారు అలాగే నేను ఒక్క పూటే తింటాను. ఒక పాస్టర్ గారు దేవునితో చోరు చెప్పుకున్నాడు, ప్రభు ఒక్క పూటే తింటానయ్యా, 2వ పూట నేను సువార్త చెప్పడానికి వెళ్తానయ్యా అని చెప్పి నిబంధన చేసుకున్నాడంటే ఆయన మరణించే వరకు ఒక్క పూట తిన్నాడండి.